హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ ఏపీఎస్ఎస్సి డీసీ వారి నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో దీనిలో మొత్తం మనకి 20 కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఇక డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ముందు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలనుకుంటే కనుక భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా ఉద్యోగాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిరోజు తెలుసుకోవచ్చండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే కనుక మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఛానల్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. సో అయితే ఏపీఎస్ఎస్సి డీసీ వారు కండక్ట్ చేసినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మేము జాబ్స్కి కానీ లేదంటే ఏదైనా ఉచిత శిక్షణ ప్రోగ్రామ్స్ ఏదైనా అరేంజ్ చేసినా కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నందు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సో మనకి ఈ రోజు నుండి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాబ్ ఫేర్ ఎట్ బాలేసు డిగ్రీ కాలేజ్, హిందూపూర్, అనంతపూర్ డిస్టిక్. సో అనంతపూర్ డిస్టిక్ నందు ఇక జాబ్ ఫేర్ అనేది జరుగుతుందండి. సో అక్టోబర్ 22 మార్నింగ్ 10 o'clockకి ఇక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వెన్యూ బాలేసు డిగ్రీ కాలేజ్, నింకంపల్లి రోడ్, హిందూపూర్, అనంతపూర్ డిస్టిక్. సో ఈ ప్లేస్ నందు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దీనిలో మనకి టోటల్గా 20 కంపెనీస్ ఉన్నాయండి. ఈ 20 కంపెనీస్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా 1 by 1 నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా నేను ఫోన్ ద్వారా చేయడం వల్ల మీకు ఫాంట్ అనేది జూమ్ చేసుకోనికి అవ్వకపోతే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు జూమ్ చేసి చూడొచ్చండి. సో కాబట్టి ఓవరాల్గా నేనైతే ప్రతిదీ చెప్తున్నాను కాబట్టి సో తప్పకుండా మీరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు. సో ఫస్ట్ కంపెనీ నేమ్ కియా మోటార్స్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ నీమ్ ట్రైనీ, క్వాలిఫికేషన్ డిప్లొమా ఎనీ బ్రాంచ్ అని ఇచ్చారు. 2016 నుంచి 2021 పాస్డ్ అవుట్స్ ఓన్లీ అని ఇచ్చారు. శాలరీ 14,000 ఉంటుంది. ప్లస్ 1,000 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్కి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. వేకెన్సీస్ 100 ఉన్నాయి. దీనిలో జాబ్ లొకేషన్ పెనుకొండలో ఉంటుంది. ఏజ్ 18 నుంచి 25 years మధ్య ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ వన్ విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ నీమ్ ట్రైనీ, క్వాలిఫికేషన్ డిప్లొమా బీటెక్ ఎంటెక్ అని ఇచ్చారు. శాలరీ 13,000 ఉంటుంది పర్ మంత్. అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ సబ్సిడీ ఫుడ్ అని ఇచ్చారు. దీనిలో 30 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ హిందూపూర్లో ఉంటుంది. ఏజ్ బిలో 25 years లోపు ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్. థర్డ్ వన్ వికాసా హుండై మొబీస్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ నీమ్ ట్రైనీ, క్వాలిఫికేషన్ బీటెక్ ఐటీఐ అని ఇచ్చారు. పాస్ అవుట్ 2019 నుంచి 2021 వరకు ఇచ్చారు. శాలరీ 12,000 ఉంటుంది పర్ మంత్. ప్లస్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. వేకెన్సీస్ 50 ఉన్నాయి. జాబ్ లొకేషన్ పెనుకొండలో ఉంటుంది. ఏజ్ 19 నుంచి 23 years మధ్య ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ర్యాన్స్టన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. జాబ్ రోల్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. సో అలాగే ఇక్కడ ఇంగ్లీషు మరియు కన్నడ తెలిసి ఉండాలండి క్యాండిడేట్స్కి. శాలరీ 2.30 నుంచి 2.64 lakhs పర్ యానం ఉంటుంది. దీనిలో 100 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ బెంగళూరులో ఉంటుంది. ఏజ్ బిలో 28 years లోపు ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ టీసీఎల్ కంపెనీ. జాబ్ రోల్ టెక్నీషియన్స్ ఆపరేటర్స్ అసెంబ్లర్స్, క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్ ఐటీఐ డిప్లొమా అని ఇచ్చారు. శాలరీ 13,000 నుంచి 17,000 వరకు ఉంటుంది పర్ మంత్. దీనిలో 50 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ తిరుపతిలో ఉంటుంది. ఏజ్ 19 నుంచి 26 years మధ్య ఉండాలి. జెండర్ ఫిమేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ నియోలింక్. జాబ్ రోల్ ఆపరేటర్స్ అసెంబ్లర్స్, క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్ అని ఇచ్చారు. శాలరీ 12,000 ఉంటుంది పర్ మంత్.
దీనిలో 100 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ తిరుపతిలో ఉంటుంది. ఏజ్ 18 నుంచి 29 ఇయర్స్ మధ్య ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ 7th వన్ అడెకో కంపెనీ. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ ఆపరేటర్స్. క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, నాన్ టెక్నికల్, బీఏ, బీఎస్సీ, బీకామ్ అని ఇచ్చారు. శాలరీ 13,000 నుంచి 18,000 వరకు ఉంటుంది పర్ మంత్. దీనిలో 80 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ కోలార్, కర్ణాటకలో ఉంటుంది. ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ 8th వన్ ఎస్ఎంఆర్సి. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ ఆపరేటర్. క్వాలిఫికేషన్ డిగ్రీ, బీటెక్, సిఐపిఈటి, ఐటీఐ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి పాస్ అవుట్ వచ్చి 2019 నుంచి 2021 అని ఇచ్చారు. శాలరీ 10+ నుంచి 13,000 వరకు ఉంటుంది పర్ మంత్. దీనిలో 50 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ గోరంట్లలో ఉంటుంది. ఏజ్ బిలో 27 ఇయర్స్ లోపు ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ 9th వన్ ఐసీ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ అసెంబ్లీ లైన్, క్వాలిటీ చెకింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్, డేటా ఎంట్రీస్, స్టోర్ ఆఫీసర్స్, సిఎన్సి, విఎంసి, మెషిన్ ఆపరేటింగ్. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఆల్ ట్రేడ్స్ అని ఇచ్చారు. పాస్ అవుట్ 2016 నుంచి 2021 వరకు ఇచ్చారు. శాలరీ 11,000 నుంచి 16,000 వరకు ఉంటుంది పర్ మంత్. దీనిలో 100 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ బెంగళూరులో ఉంటుంది. ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. నెక్స్ట్ 10th వన్ షైన్ టచ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ ఆపరేటర్. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, ఐటీఐ అని ఇచ్చారు. పాస్ అవుట్ 2018 నుంచి 2020 వరకు ఇచ్చారు. శాలరీ 10+ ఉంటుంది పర్ మంత్. ప్లస్ ఇంకా మీకు అటెండెన్స్ బోనస్ ప్లస్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ విత్ వర్కింగ్ అవర్స్ ఫుడ్ కూడా అని ఇచ్చారు. దీనిలో 50 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ పల్లసముద్రం, గోరంట్ల. ఏజ్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ 11th వన్ టాటా స్కై. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ ప్రమోటర్స్. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అండ్ అబోవ్ అని ఇచ్చారు. శాలరీ 9,000 ఉంటుంది పర్ మంత్. దీనిలో 50 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ అనంతపూర్ డిస్టిక్, ఆల్ మండల్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఏజ్ 19 నుంచి 35 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. నెక్స్ట్ 12th వన్ వినూత్న ఫర్టిలైజర్స్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ సేల్స్ రిప్రజెంటేటివ్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ అని ఇచ్చారు. శాలరీ 10,000 నుంచి 13,000 వరకు ఉంటుంది పర్ మంత్. వేకెన్సీస్ 40 ఉన్నాయి. జాబ్ లొకేషన్ అనంతపూర్లో ఉంటుంది. ఏజ్ 19 నుంచి 35 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ 13th వన్ లైటింగ్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ మ్యానుఫ్యాక్చరింగ్. క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమా, ఎనీ ట్రేడ్ అని ఇచ్చారు. శాలరీ 12,000 ఉంటుంది పర్ మంత్. అలాగే లోకల్ ట్రాన్స్పోర్టేషన్, ఈఎస్ఐ, పిఎఫ్, ఓటీ ఫెసిలిటీ ఉంటుంది. దీనిలో 50 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ బెంగళూరులో ఉంటుంది. ఏజ్ 19 to 27 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ 14th వన్ ఫ్యూచర్డ్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ పికింగ్ అండ్ ప్యాకింగ్. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ అని ఇచ్చారు. శాలరీ 12,000 ఉంటుంది పర్ మంత్. దీనిలో 30 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ అనంతపూర్లో ఉంటుంది. ఏజ్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. నెక్స్ట్ 15th వన్ ఫ్రెష్ మైండ్స్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. శాలరీ 12,000 ఉంటుంది పర్ మంత్. దీనిలో 30 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ అనంతపూర్లో ఉంటుంది.
ఏజ్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. నెక్స్ట్ 16th వన్ యంగ్ ఇండియా. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ ట్రైనీ మేనేజర్. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాస్ ఆర్ ఫెయిల్ అని ఇచ్చారు. శాలరీ 8,000 నుంచి 12,000 ఉంటుంది పర్ మంత్ విత్ అకామిడేషన్ అండ్ ఫుడ్ అని ఇచ్చారు. వేకెన్సీస్ 30 ఉన్నాయి. జాబ్ లొకేషన్ కడపలో ఉంటుంది. ఏజ్ 19 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. నెక్స్ట్ 17th వన్ రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్. జాబ్ రోల్ లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అని ఇచ్చారు. శాలరీ 10,000 ఉంటుంది పర్ మంత్. దీనిలో వేకెన్సీస్ 15 ఉన్నాయి. జాబ్ లొకేషన్ అనంతపూర్లో ఉంటుంది. ఏజ్ 29 ఇయర్స్ అండ్ అబోవ్ అని ఇచ్చారు. జెండర్ ఫిమేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ 18th వన్ ఎయిర్టెల్ కంపెనీ. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. క్వాలిఫికేషన్ 10th పాస్ ఆర్ ఫెయిల్ అని ఇచ్చారు. శాలరీ 10,000 ఉంటుంది పర్ మంత్ ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. వేకెన్సీస్ 30 ఉన్నాయి. జాబ్ లొకేషన్ హిందూపూర్, ధర్మవరం, తాడిపత్రి, మదకశిర, పెనుకొండ. ఏజ్ 19 నుంచి 35 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ మేల్ అండ్ ఫిమేల్ అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ RSMIPL. జాబ్ రోల్ అసెంబ్లింగ్ అని ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ అని ఇచ్చారు. శాలరీ 10+ ఉంటుంది పర్ మంత్ విత్ అకామిడేషన్ ఇచ్చారు. వేకెన్సీస్ 40 ఉన్నాయి. జాబ్ లొకేషన్ శ్రీ సిటీలో ఉంటుంది. ఏజ్ 19 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దీనిలో ఉన్నటువంటి జాబ్ రోల్ అసెంబ్లింగ్. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ అని ఇచ్చారు. శాలరీ 10+ ఉంటుంది పర్ మంత్. దీనిలో 50 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ శ్రీ సిటీలో ఉంటుంది. ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ మధ్య ఉండాలి. జెండర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం 20 కంపెనీస్కి సంబంధించిన జాబ్ రోల్, క్వాలిఫికేషన్, అలాగే శాలరీ ఎంత ఉంటుంది, ఏ కంపెనీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జాబ్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి, అలాగే ఏజ్ డీటెయిల్ కానీ జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరు అనేది అన్నీ కూడా మనం 1 by 1 డీటెయిల్గా చూసామండి. సో కింద మనకి నోట్ అని ఇచ్చారు. ఎవ్రీవన్ నీడ్ టు మెయింటైన్ COVID-19 ప్రోటోకాల్ స్ట్రిక్ట్లీ అని ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో కంపల్సరీగా రెజ్యూమ్ తీసుకెళ్ళాలి, అలాగే మాస్క్ అండ్ శానిటైజర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. క్యాండిడేట్స్ షుడ్ క్యారీ రెజ్యూమ్ మల్టిపుల్ అని ఇచ్చారండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సర్టిఫికేట్స్, జిరాక్స్, ఆధార్ కార్డు. సో ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో మీకు వాటికి సంబంధించిన జిరాక్స్ సెట్ ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెజ్యూమ్స్ తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డు కూడా మనకి మెన్షన్ చేశారు. సో తప్పకుండా అవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. నెక్స్ట్ కింద 3 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. సో ఇక ఇంటర్వ్యూకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక అక్కడ ఉన్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రిజిస్టర్ ఎట్ అని ఇచ్చారు. www.apsscdc.in ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చి అక్టోబర్ 22 మార్నింగ్ 10 o'clock అయితే కండక్ట్ చేస్తారండి. సో ఇన్ టైంలో మీరు వీటికి రిజిస్ట్రేషన్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కనుక ఇక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే కనుక మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ సర్కిల్ ఎవరికైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.